అవి లోతట్టు ప్రాంతాలు కాదు, ఇప్పటిదాకా అవి నార్మల్ ప్రాంతాలు. గుంటూరు జిల్లాలో పెద్ద వరద ప్రభావం ఎప్పుడు ఉండదు మనకి. కృష్ణాకు ఉంటది, విజయవాడకు ఉంటది వరద ప్రభావం, కృష్ణానది లోపల లోతట్టు ప్రాంతం, లేకపోతే కనుక అవనగడ్డ ఆ రూట్ లో ఉన్నటువంటి పల్లె ప్రాంతాలకు ఉంటుంది. గుంటూరు జిల్లాకి వరద ప్రభావం అనేటటువంటిది కృష్ణానది పొంగితే ఉండేటటువంటిది తక్కువ. ఈ ఓన్లీ ఈ 29 గ్రామాల్లో ఉన్న 11 గ్రామాల దగ్గరే ఇప్పటిదాకా ఈ సమస్య ఉంది. ఇప్పుడు ఈ గ్రామాలని ఆ ముంపు నుంచి విముక్తి చేసి కొత్త గ్రామాలకి ముంపు భయాన్ని సృష్టిస్తున్నారు. అది వాళ్ళు చెప్పట్లేదు, ఇటు వీళ్ళకి బుర్ర లేదు, సరిగ్గా అర్థమయ్యేటటువంటి అడిగే విధంగా జర్నలిజం లేదు. ప్రాక్టికల్ గా రిజర్వాయర్ కట్టిన తర్వాత ఓకే రిజర్వాయర్ నిండుతుందండి నాది 0.5 TMC నా ఊళ్ళో, లేదా పక్క ఊళ్ళో 0.5 TMC, లేదా 0.75, లేదా 1 TMC నిండిపోయిన తర్వాతన నీళ్ళు ఎక్కడికి పోస్తాం మనం? రాజధాని విపరీతమైనటువంటి ఫ్లో వచ్చేస్తే, జనాలు వచ్చేస్తే అప్పుడు ఈ నీళ్ళని ఊళ్ళల్లో వాడుతాం, అంతే కదా. మిగతా టైంలో ఏం చేయాలి? ఈ నీళ్లు అక్కడే ఉంటాయి. అక్కడే ఉన్నప్పుడు కొత్తగా వచ్చే నీటిని ఎక్కడికి పంపిస్తారు? అది కృష్ణలోకి పంపించడానికి ఏమన్నా ఆల్టర్నేటివ్ మెషర్ ఉందా? ఇప్పుడు మంది పట్టించుకోకపోవచ్చు, కానీ లాంగ్ స్టాండింగ్ లో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అంశం అది. ఇప్పుడు నా ఊరి దగ్గరికి నీరు తెచ్చేస్తున్నావు నువ్వు, నా ఊరి దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ నిండితే అప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఈ వాటరు? నా ఊళ్ళోకి వచ్చేస్తుందా? అంటే నన్ను ముంచుతున్నా.